వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉన్నది? ఆ గ్రహస్థితి మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఏప్రిల్ మాసంలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉండబోతూ ఉన్నది అంటే, ఈ మాసంలో గురుడు మిథున రాశి యందు సంచారం చేస్తారు, కేతువు సింహరాశి యందు సంచారం చేస్తారు, అలాగే కుంభరాశి యందు రాహు యొక్క సంచారం ఉంటుంది. అయితే ఈ ఏప్రిల్ ప్రారంభంలోనే 3వ తారీఖున కుజుడు కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ఆయన యొక్క ప్రవేశం జరుగుతుంది. అలాగే ఈ మాసంలోనే బుధుడు 11వ తారీఖు నాడు ఆయన కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ప్రవేశం చేస్తారు. అంటే కుజుడితో పాటుగా బుధుడు, అక్కడే శనేశ్వరుడు, రవి యొక్క సంచారం కూడా జరుగుతూ ఉన్నది. అంటే దాదాపుగా ఏప్రిల్ 15వ తారీఖు వరకు మరలా ఒక పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. చంద్రుడితోటి కలుపుకొని రవి, శని, అలాగే కుజుడు, బుధుడు, చంద్రుడు, ఈ 5 గ్రహాలతోటి మీనరాశి యందు పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. అలాగే 15వ తారీఖు ఏప్రిల్ నెలలో రవి మారిపోయి మేష సంక్రమణం చేస్తారు. మేషరాశిలోకి రవి వెళ్ళిపోతారు. అలాగే ఈ మాసం చివరిలో 20వ తారీఖున శుక్రుని యొక్క స్థితి మేషరాశి నుండి మారి వృషభ రాశిలోకి వెళుతూ ఉంటుంది. అంటే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ మాసంలో ప్రధానంగా యుతి రవి, శనేశ్చర, కుజ గ్రహాల తాలూకు యుతి అనేటువంటిది కనబడుతూ ఉన్నది. రవి, కుజ, శనేశ్చరుల యొక్క యుతి అనేటువంటిది ప్రమాదకరము. ఎందుకు ప్రమాదకరము మనం ఆదిలోనే చెప్పుకున్నాం. ఏమని? గురుని యొక్క సంచారం ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయం ఉపాగతే. 3 రాశుల్లో గురుడు సంచరిస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదన్నాం. యుద్ధ వాతావరణము, యుద్ధ భీతి మొదలైనటువంటివి, పెట్రోల్కి సంబంధించిన ఇబ్బందులు, గ్యాస్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇవన్నీ ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ శనేశ్వరుడు, కుజుడు, అలాగే రవిగ్రహాల యొక్క కలయిక వల్ల ఉష్ణ సంబంధమైనటువంటి సమస్యలు, కని విని ఎరుగని రీతిలో హీట్ వేవ్ అనేటువంటిది రావడానికి ఈ మాసంలో విపరీతంగా అవకాశం ఉంటుంది. రవికుజ శనేశ్వరుల యొక్క కలయిక విస్ఫోటనంగా చెప్తారు. అంటే అగ్నిపర్వతాలు బద్దలవ్వడానికి, రోళ్ళు రోకళ్ళు పగిలిపోయేటంత ఎండవేడిమి ఉండడానికి, అంత గరిష్టమైనటువంటి ఉష్ణోగ్రతలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యుత్తుకి సంబంధించినటువంటి ప్రమాదాలకి, లేదా ఈ అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలకి, కార్చిచ్చులకి, మరీ ముఖ్యంగా మనం పంచాంగ శ్రవణంలో కూడా చెప్పుకున్నాం, అడవిలో ఉండేటువంటి జంతువులకి ఇబ్బంది అని, అటువంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో కొంచెం మనం ఈ విషయాల మీద దృష్టిని పెట్టుకుని అప్పుడు మన రాశి ఫలితాలని చూసుకోవాలి. మీనరాశి వారికి ఏప్రిల్ మాసము మధ్యస్థమైనటువంటి మాసంగానే చెప్పవచ్చును. ఎందుకంటే ఎక్కువ గ్రహాలన్నీ కూడా జన్మరాశి స్థితిలో ఉన్నారు. అంటే జన్మరాశిలోనే ఉన్నటువంటి స్థితిగతులు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు జన్మ కుజుడు, జన్మ శనేశ్వరుడు, రవి, బుధుడు, చంద్రుడు, 12వ స్థానమందు రాహువు, అర్ధాష్టమ గురుడు, చెప్పుకుంటూ పోతే గ్రహాలు ఏమీ అనుకూలంగా లేవు. నిజానికి మనం ఏం మాట్లాడకూడదు. మీనరాశి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే గత మాసంలోనూ అంతే ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా మార్చి నెలలో 12వ స్థానంలో ఏర్పడ్డటువంటి ఈ పంచగ్రహ కూటమి మీనరాశి వారికి చాలా ఇబ్బందులను కలగజేసింది. ఏ విధంగా? ఖర్చు విషయంలో, ప్రయాణాల విషయంలో, ఆర్థిక నష్టం విషయంలో, అలాగే ముఖ్యంగా మీకుండేటువంటి మంచి పేరును కూడా ఈ గ్రహస్థితి తీసేస్తుంది. సమాజంలో ఒక రకమైనటువంటి చులకన భావం మీ మీద వచ్చేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉంటుంది. మీరేం తప్పు చేయకపోయినా, మీరేమీ వ్యతిరేకంగా వెళ్ళకపోయినా, మీ మీ పని మీరు చేసుకుంటూ ఉన్న గ్రహస్థితి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. మరి ఈ మాసంలో ఇదే గ్రహస్థితి అంతా జన్మరాశిలోకి వచ్చినప్పుడు దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నారు. ఈ నెలంతా జరిగేది ఏంటన్నది క్లుప్తంగా చెప్పేస్తాను, మీరు గమనించండి. ఒకటేంటి అంటే కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం, శారీరక శ్రమ, అలసట, అలాగే అనారోగ్య సమస్యలు ఏవో ఒకటి బాధిస్తూ ఉండడం. పెద్దవి కాదు, చిన్న చిన్నవే. డెఫిషియన్సీ అంటే విటమిన్ డి డెఫిషియన్సీ కానీ, లేదా వడదెబ్బ తగులుతూ ఉండడం కానీ, ఇలా రెండిట్లో ఏదైనా సూర్య సంబంధమైనటువంటి ఇబ్బందులు, అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతూ ఉండడం, ఇరిటేషన్స్ రావడం, అలాగే కోపం పెరిగిపోతూ ఉండడం, శ్రమకి తగినటువంటి ప్రతిఫలం లేకుండా ఉండడం, లేదా మానసిక అశాంతి ఉండడం, లేదా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఏదో ఒక ఇబ్బంది రావడం. అంటే వినడం చాలా నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది.
ఎందుకింత నెగటివిటీ? ఈ గ్రహస్థితి అంతా జన్మరాశి ఎందే ఉన్నది. ద్వాదశాష్టమ జన్మస్థ శన్యర్ కంగారక గురువు. అసలు ఈ గ్రహాలు జన్మరాశి ఎందు ఉండకూడదు. ఏదో ఒకటి ఉంటేనే భయంకరం. అలాంటిది 5 ఉన్నాయంటే మీరు గమనించాలి. మరి ఏం చేయాలంటే మా జీవితం ఇలా అయిపోయింది. ఎక్కడైనా నెగెటివే చెప్తున్నారు. పైగా మొన్న ఈ సంవత్సర ఫలితాలు చెప్పినప్పుడు మీన రాశి వాళ్ళు ఇంక పని అయిపోయిందని చెప్పారు. ఒకాయన నాకు ఫోన్ చేశాడండి. మీరు గురుడు మారతారు. గురుడు 5వ రాశిలోకి వెళ్ళినప్పుడు మీన రాశి వాళ్ళకి బాగుంటుందని చెప్పారు. అప్పటి నుండి మిగతా వాళ్ళందరూ కూడా మీన రాశి సూపర్‌గా ఉందని చెప్పుకుంటూ వచ్చారండి. నాకు ఆత్మస్తుతి చేయడానికి ఆయన చెప్పలేదు. కానీ ఉన్నదున్నట్టు మనం మాట్లాడుకోవాలి. గురుడు మీకు పంచమంలోకి వెళ్ళినప్పుడే విముక్తి. అది జూన్ 2 వరకు చేసేదేమీ లేదు. అందులో గ్రహస్థితి బాగా లేకపోవడం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. మరి జూన్ 2 వరకు ఏప్రిల్ అయినా, మే అయినా ఏది పెద్ద లాభించే పరిస్థితి లేదు. జూన్ రావాల్సిందే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గురుబలం వచ్చేంత వరకు అన్నీ కూడా మనం ఏ పని కూడా చేయకుండా స్తబ్దుగా కూర్చొని ఉండడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా మీన రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయం మాత్రం నేను చెప్పగలుగుతాను. అలాగే ఈ మాసంలో ఈ గ్రహస్థితి బారి నుండి బయటపడడానికి ఎక్కువగా ఆంజనేయ ఆరాధన చేస్తూ ఉండండి. వీలున్నంత వరకు సుందరకాండ పారాయణ చేస్తూ ఉండండి. హనుమాన్ చాలీసా చదువుకుంటూ ఉండండి. ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధారణ చేయండి. ప్రతి శనివారం శివాలయానికి వెళ్ళి దీపం పెట్టండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి.